హై గైస్, ఫిబ్రవరి 2025లో మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఏవో తెలుసుకుందాం. కార్స్ లోని 10+ వచ్చేసరికి టాటా పంచ్ ఉంది. టాటా పంచ్ అయితే ఫిబ్రవరిలో 14,559 యూనిట్స్ అయితే అమ్మారు. మనకు 2025 జనవరిలోని 16,231 యూనిట్స్ అయితే అమ్మారు. జనవరికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. సేల్స్ పరంగా చూస్తే మనకి 9th ప్లేస్ లో ఉన్నదైతే మారుతి సుజుకీకి సంబంధించిన డిజైర్ వెహికల్ కూడా చాలా సక్సెస్ఫుల్. 14,694 యూనిట్స్ అయితే అమ్మారు. 2025 జనవరి వచ్చేసరికి 15,383 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి 8th ప్లేస్ లో అయితే మారుతి సుజుకీకి సంబంధించిన ఎతికా అయితే ఉంది. ఎతికా అయితే ఫిబ్రవరిన 14,868 యూనిట్స్ అయితే అమ్మారు. అదే మనం జనవరి రిపోర్ట్ చూస్తే 14,224 యూనిట్స్ మాత్రమే అమ్మారు. మనం రెండింటికి డిఫరెన్స్ చూస్తే లాస్ట్ మంత్ కి బిఫోర్ లాస్ట్ మంత్ కి డిఫరెన్స్ చూసుకుంటే కొంచెం గ్రోత్ అయితే పెంచుకుందని చెప్పొచ్చు. ఇతికా చూస్తే మనకి 7th ప్లేస్ లో టాటా నెక్సాన్ ఉంది. టాటా నెక్సాన్ లోని చాలా వేరియంట్స్ ఉన్నాయి. అన్ని వేరియంట్స్ కలిపి 15,349 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి జనవరిలో చూస్తే 15,397 యూనిట్స్ అయితే అమ్మారు. ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. మనకి 6th ప్లేస్ లో అయితే మారుతి సుజుకి సంబంధించిన బ్రాజా వెహికల్ అయితే ఉంది. బ్రాజా వచ్చేసరికి ఫిబ్రవరిన 15,392 యూనిట్స్ అయితే అమ్మారు. జనవరి 2025 వచ్చేసరికి 14,747 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఇప్పటికి కొద్దిగా డిఫరెన్స్ చూస్తే కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు. మనకి టాప్ 5 వచ్చేసరికి మనం టాప్ 5 వెహికల్ కోసం తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని టిక్ చేయండి. మనకి టాప్ 5 లో అయితే మారుతి సుజుకీకి సంబంధించిన బెలినో వెహికల్ ఉంది. బెలినో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ అని చెప్పొచ్చు. బెలినో అయితే 15,480 యూనిట్స్ అయితే అమ్మారు. జనవరికి వచ్చేసరికి 19,965 యూనిట్స్ అయితే అమ్మారు. జనవరికి ఫిబ్రవరికి చూసుకుంటే చాలా వరకు బెలినో సేల్స్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. మనకి 4th ప్లేస్ లో అయితే మారుతి సుజుకీకి సంబంధించిన షిఫ్ట్ వెహికల్ అయితే ఉంది. షిఫ్ట్ కూడా చాలా వరకు ఎక్కువగా తీసుకునే వెహికల్ అయితే షిఫ్టే. 16,269 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి లాస్ట్ మంత్ జనవరి వచ్చేసరికి 17,081 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఇప్పటికి చూసుకుంటే చాలా వరకు గ్రోత్ తగ్గుతుంది. ఇంకా జనవరిలోనే ఎక్కువ సేల్స్ అమ్ముతున్నారు కానీ ఫిబ్రవరి వచ్చేసరికి అన్ని వెహికల్స్ మీద సేల్స్ అయితే తగ్గింది. వెహికల్స్ మాత్రమే సేల్స్ పెంచుకున్నది. మనకి 3rd ప్లేస్ వచ్చేసరికి హోండా క్రీటా నుండి డీజిల్, పెట్రోల్, ఈవీ ఈ అన్ని పరంగా చూస్తే హోండా క్రీటా అయితే 3rd ప్లేస్ లో ఉంది. క్రీటా అయితే 16,317 యూనిట్స్ అయితే అమ్మారు. జనవరిలో చూస్తే 18,522 యూనిట్స్ అయితే అమ్మారు. మనం 2nd ప్లేస్ లో వచ్చేసరికి మారుతి సుజుకి సంబంధించిన వ్యాగనర్ వెహికల్ అయితే ఉంది. కాకపోతే ఎవ్రీ మంత్ వ్యాగనర్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కాకపోతే ఫస్ట్ ప్లేస్ నుండి 2nd ప్లేస్ కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో ఏ వెహికల్ ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. వ్యాగనర్ అయితే 19,879 యూనిట్స్ అయితే ఫిబ్రవరిలో అమ్మారు. జనవరికి వచ్చేసరికి 24,078 యూనిట్స్ అయితే అమ్మారు. గ్రోత్ కూడా చాలా వరకు తగ్గింది. సేల్స్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. వ్యాగనర్ పరంగా చూస్తే మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదైతే మారుతి సుజుకీకి సంబంధించిన ఫ్రానక్స్ వెహికల్ అయితే లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే చాలా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. దీనిలో ఉండే కీ ఫీచర్స్ అన్ని చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి అని చెప్పొచ్చు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 21,461 యూనిట్స్ అయితే అమ్మారు. జనవరిలో చూస్తే జనవరిలోని 15,192 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఇప్పటికి చూసుకుంటే ఆల్మోస్ట్ 6,000 వెహికల్స్ ఎక్స్ట్రా అమ్మారు. చూస్తున్నారు కదా, చాలా వరకు ఎక్కువ మంది ఈ వెహికల్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవైతే ఫిబ్రవరిలోని టాప్ 10 మోస్ట్ సెల్లింగ్ వెహికల్స్. ఇవే కాకుండా మన ఛానల్లోని 2 వీలర్స్ లోని టాప్ 10 వెహికల్స్ కోసం కూడా మనం ఏ వెహికల్స్ అయ్యో రివ్యూ కూడా చేసాం. దీంతో పాటు మన ఛానల్లో చాలా వరకు కంటెంట్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ ఆర్కే విజయ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.